తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి లాంటి గొప్ప నటి లేరు. సినిమా కోసమే తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె తర్వాత ఆ స్థానాన్ని సౌందర్య భర్తీ చేసింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరి సరసన నటించి నటిగా చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఆమె భౌతికంగా మన మధ్య లేదు, కానీ ఆమె అభిమానులు ఆమెను ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. సినిమాల పరంగా సక్సెస్ అయిన సౌందర్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను పడింది. ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు వల్లే అందరికీ దూరమైందట. ఇంతకీ సౌందర్య చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకుందామా? హీరోయిన్ సౌందర్య కన్నడ అమ్మాయి. ఈమె డైరెక్ట్ గా తెలుగులోనే ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందుకుంది. ఇక రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే చనిపోయిందని అందరికీ తెలిసిందే. ఆమె నటనా జీవితం నుంచి మరణం వరకు ఎన్నో జరిగాయి. నిజానికి ఆమె మరణం ఓ మిస్టరీ. ఈ రోజు ఆమె మన ముందు ఉండి ఉంటే భాజపా ప్రభుత్వంలో ఓ కీలక పదవిలోనూ ఉండి ఉండేది. మనవరాలి పెళ్లి మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సౌందర్య తొలి సినిమా పారితోషికం 25,000. ఆమె ఎంతో మంది టాప్ హీరోలతో నటించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆమె చనిపోయి కూడా ఇప్పటికీ దాదాపు 20 ఏళ్లు పైగా అయినప్పటికీ ఆమె గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో వార్త చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. అదే ఆమె జీవితానికి మచ్చగా మారింది. ఆమె పెళ్లి తల్లిదండ్రులకు నచ్చలేదు. సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటే ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదట. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల మాట తీయని సౌందర్య పెళ్లి విషయంలో మాత్రం అలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సౌందర్య వరుసకు మామైన వ్యక్తి రఘును ప్రేమించింది. అయితే వీరిద్దరి జాతకాలలో దోషం ఉండడం వల్ల పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ సౌందర్య మాత్రం అతన్నే చేసుకుంటానని అనుకుంది. పెళ్లి చేసుకుంది. ఆ దోషమే శాపంగా మారింది. 31 ఏళ్లకి మరణించింది.